'అనగనగా ఒక రాజు' నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి లీడ్స్‌గా 'మారి' డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రాజు గౌరవపురం అనే ఊళ్ళో పేరుకి పెద్ద జమీందార్ అన్నమాట. అంటే ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ తాత జల్సాలకి తగలేయటంతో మనోడికి జస్ట్ జమీందార్ అనే పేరు మాత్రమే మిగులుతుంది. కనీసం ఆ పేరైనా కాపాడుకోవాలని మనోడు తన దగ్గర ఏమీ లేకపోయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పుకుంటూ ఊళ్ళో బిల్డప్‌లు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఓ ఇన్సిడెంట్ తర్వాత మనోడు ఎలాగైనా ఒక బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కోతలరాయుడు నుంచి కోటీశ్వరుడిగా మారాలని ఫిక్స్ అవుతాడు. ఈ టైంలో తనకి చారులత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తను పక్కూరు జమీందారైన భూపతిరావుకి ఏకైక కూతురు. ఎలాగోలా కింద మీద పడి తన్ని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత చారులత గురించి ఓ సీక్రెట్ తెలిసి మనోడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? పెళ్లి తర్వాత చారులత గురించి మనోడికి తెలిసిన విషయం ఏంటి? దానివల్ల తను పడ్డ ఇబ్బందులేంటి? చివరికి మనోడు తాను కోరుకున్నట్టు డబ్బున్నోడిగా మారాడా? లేకపోతే అంతకు మించింది ఏదైనా సాధించాడా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్ ఓకే. ఓకే అనిపించే సెకండ్ హాఫ్‌తో డీసెంట్ అనిపించింది. ఈ సినిమా చాలా వరకు 'పిల్ల జమీందార్' సినిమాని గుర్తు చేస్తుంది. ట్రీట్‌మెంట్ వేరైనా రెండిట్లో కథ, థీము ఒకటే. డబ్బు డబ్బు అని వెంపర్లాడే హీరో చివరికి దానికి మించింది ఇంకేదో ఉందని తెలుసుకోవటం. అయితే 'పిల్ల జమీందార్‌లో' ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఎమోషనల్ డ్రామాకి మంచి బ్యాలెన్స్ కుదిరితే ఈ సినిమాలో అది మిస్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా గడిచిపోద్ది. స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటూ నెక్స్ట్ ఇది జరుగుద్ది, హీరో అది చేస్తాడు, ఇంటర్వెల్ ట్విస్ట్ ఇది అని మనం పెద్ద కష్టపడకుండానే అన్ని ముందే ఊహించేయొచ్చు. కానీ ఇక్కడ నవీన్ తన ట్రేడ్ మార్క్ వన్ లైనర్స్ అండ్ అదిరిపోయే కామెడీ టైమింగ్ తో మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ వాటి నుంచి డిస్ట్రాక్ట్ చేస్తాడు. అక్కడక్కడ కామెడీ కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తది. ఏదో కామెడీ చేయడానికి ఈ సీన్లు పెట్టారన్నట్టు తెలిసిపోతూ ఉంటది. ఇలాంటివి అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బానే ఉందనిపించింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే అయినా ఇప్పుడు సెకండ్ హాఫ్ లో హీరో ఏం చేస్తాడు అనే చిన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తది. అయితే సెకండ్ హాఫ్ లో పాదయాత్ర ఎపిసోడ్ చాలా వరకు ఇంప్రెస్ చేసినా చివరి 30-40 మినిట్స్ సినిమాని కొంచెం సీరియస్ గా మార్చి మనల్ని ఎమోషనల్ చేయాలని ట్రై చేస్తారు. కానీ సడన్ టోనల్ షిఫ్ట్ చాలా ఫోర్స్డ్ గా చిరాగ్గా అనిపిస్తది. అలాగే హీరో క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా వీక్ గా అనిపించింది. కామెడీ బిట్లన్నీ అయిపోయినాయి, ఇక హీరో మంచిగా మారటం ఒకటే మిగిలింది, అర్జెంట్ గా మార్చేయండి అన్నట్టు హీరో చాలా తొందరగా మారిపోతాడు. ఇక క్లైమాక్స్ కూడా పరమ రొటీన్ గా ఉంటూ డిసప్పాయింట్ చేస్తుంది. మొత్తంగా ఓ 60-70% సినిమా ఎంటర్‌టైనింగ్ గానే ఉండటంతో పర్లేదనుకుంటూ థియేటర్ నుంచి బయటకొచ్చాను. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ఇది కంప్లీట్‌గా నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కథా కథనాలు అంతంత మాత్రంగానే ఉన్నా తన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌తో సినిమాని నిలబెట్టాడు. హీరోగానే గాకుండా రైటర్‌గా కూడా తన మార్క్ చూపించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా తన కెరియర్‌లోనే బెస్ట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక చారులతగా మీనాక్షి చౌదరికి కొంచెం పెర్ఫార్మన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కింది. అమాయకురాలిగా బానే నటించింది. ఇక పనోడి క్యారెక్టర్‌లో చమక్ చంద్ర నవ్వించగా, లిమిటెడ్ రోల్‌లో రావు రమేష్ గారు బానే చేశారు. ఇక ఎందుకు పనికిరాని విలన్‌గా తారక్ పొన్నప్ప ఏదో కానిచ్చేశాడు. తన క్యారెక్టర్‌ని చాలా పేలవంగా డిజైన్ చేసుకున్నారు. ఏమిరా ఉపయోగం ఈ క్యారెక్టర్ వల్ల అనేలా. ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో ఆయా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కొంచెం అంతంత మాత్రంగానే అనిపించింది. ముఖ్యంగా మొగుడు చచ్చిపోయిన ఆవిడెవరో గాని భలే ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇక టెక్నికల్‌గా సినిమా బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. ప్రొడ్యూసర్స్ ఖర్చుకు వెనకాడలేదని కనపడిపోతూ ఉంటది. ఇక యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ పండగ వైబ్‌కి తగ్గట్టు చాలా ఎనర్జిటిక్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపించింది. ఇక మిక్కీ జె మేయర్ అందించిన పాటలు అంతంత మాత్రంగానే ఉండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. ఇలాంటి సినిమాలకి పాటలు చాలా ముఖ్యం. పాటలు బాగుంటే ఆ వైబ్ వేరుగా ఉంటది. బట్ ఇక్కడ ఒక్క పాట కూడా గుర్తుపెట్టుకునే విధంగా లేదు. ఆ పాటల ప్లేస్‌మెంట్ కూడా సినిమా ఫ్లోని దెబ్బతీస్తూ అవసరమా ఇవి అనిపిస్తాయి. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. చాలా సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చు. ఇక డైరెక్టర్ మారి విషయానికొస్తే తన పనితనం పర్లేదు. కథా కథనాలు వీక్‌గా ఉన్నా చాలా వరకు నాన్ స్టాప్ ఫన్ మూవ్‌మెంట్స్‌తో మేనేజ్ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా వర్క్ అయ్యి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. హీరో క్యారెక్టర్‌తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ కూడా కొంచెం బలంగా ఉండుంటే ఈ ఇబ్బందొచ్చేది కాదు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే పెద్దగా అంచనాలేమీ లేకుండా వెళ్తే ఓ 2 గంటలు అలా సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు. అది విషయం.